సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగిద్దామని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డిలు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో జయశంకర్ వర్ధంతి వేడుకలను మండల బ్యారస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సందర్భంగా మండల పరిషత్ ఆవరణలోని జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్కే దక్కుతుందన్నారు. ఆయన ఆశయం సాధనను తెలంగాణ రాష్ట్ర పౌరులు ప్రతి ఒక్కరూ పాటించాలని వారు కోరారు. బతుకంతా తెలంగాణది చావు నీది పుట్టుకనేది చావు నీది పుట్టుకనేది జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ జోహార్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ జయశంకర్ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ జోహార్ 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 జయశంకర్ जोहार प्रोफेसर जयशंकर की जोहार 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 प्रोफेसर जयशंकर गारी आशयाలను కొనసాగించాలి జయశంకర్ గారి ఆశయాలను కొనసాగించాలి जोहार प्रोफेसर जयशंकर जोहार 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 प्रोफेसर जयशंकर చావు నీది పుట్టుకనేది బతుకంతా తెలంగాణ 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 జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ జోహార్ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ జోహార్ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను కొనసాగించాలి చావు నీది పుట్టుకనేది బతుకంతా తెలంగాణది చావు నీది పుట్టుకనేది బతుకంతా తెలంగాణ చావు నీది పుట్టుకనేది బతుకంతా తెలంగాణ जोहार प्रोफेसर जयशंकर जोहार जोहार प्रोफेसर जोहार प्रोफेसर जयशंकर जोहार जोहार प्रोफेसर जयशंकर जोहार 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 जयशंकर శ్రీరాంపూర్ మండల ఆవరణలో మండల పరిషత్ ఆవరణలో ప్రొఫెసర్ శ్రీ జయశంకర్ ఆచార్య శ్రీ జయశంకర్ సారు వర్ధంతి వేడుకలు చేసుకోవడం జరిగింది. ఏదైతే 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు, వారి యొక్క ఆలోచనల విధానాలు, వారికి ఉన్నటువంటి పరిపక్వత పరిజ్ఞానాన్ని కూడా పూర్తి స్థాయిలో మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పూర్తి స్థాయిలో అందించి మరి తెలంగాణను మనం సాధించుకుంటేనే మన వనరులు మనకు వస్తాయి, మన నౌకర్లు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి అనే ఒక ఆలోచన కొద్దీ మరి ఆ రోజు ఆలోచన చేసి తెలంగాణ కోసం పోరాడడం జరిగింది. మరి తెలంగాణ కోసం పోరాడి ఎంతోమంది మరి అమరులైనప్పటికీ మరి మొక్కపోకుండా మరి తెలంగాణను సాధించుకునేదాకా కూడా మరి ఆయన కొట్టాడడం జరిగింది. మరి ఈరోజు ఆయన లేకపోవడం తెలంగాణకే ఒక గుడ్డి సూపుగా మరి కనబడతా ఉంది. ఏదైతే ఆయన ఆశయాలు, ఆయన తీసుకున్నటువంటి ప్రతి ప్రణాళికలు కూడా మరి మనం అందరం కూడా ముందు కొనసాగించుకుంటూ మరి పల్లెలు మూగబోతూ ఉన్నాయి, పట్టణాలు మూగబోతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టక మరి ఏదైతే మన ఆశయాలను కొనసాగించే విధంగా లేకపోవడం, మరి ఆయన లేకపోవడం కూడా ఈరోజు పల్లెలను కూడా మూగవేనాయి. మరి తప్పకుండా వారి ఆశయాలు కొనసాగించే విధంగా మనం అందరం కూడా వారి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ కాల్వ శ్రీరాంపూర్ మండలం నందు తెలంగాణ సాధకుడు, తెలంగాణ ముద్దుబిడ్డ తన సాధనతోటే ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మండల పరిషత్ నందు వారికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తొలి రాష్ట్రాన్ని సాధించుకున్నదంటే మొట్టమొదటిగా జయశంకర్ గారు కృషి చేసి వారి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ముందుండి నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలందరినీ కూడా ఇవాళ బడుగు బలహీన వర్గాలకు
తెలంగాణ సాధించుకుంటేనే న్యాయం జరుగుతుంది, తెలంగాణ బిడ్డలకు ఉపాధి కలుగుతుంది అనే ఉద్దేశం మీద జయశంకర్ గారు ఎన్నో ఉద్యమాలు చేసి వారు సాధించి పెట్టిన ఈ తెలంగాణలో ఇవాళ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నారంటే వారి యొక్క ఎంతో కృషి, వారి యొక్క దీవెనలు ఎక్కడున్నా కూడా వారి దీవెనలు ఈ తెలంగాణ ప్రజలకు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి, ఎందుకంటే ఆయన ఒక మహనీయుడు. ప్రొఫెసర్ జయశంకర్ అంటేనే తెలంగాణ సిద్ధాంతకర్త. ఆయన చేసిన ఫలితమే మనకు తెలంగాణ సాధికం అయింది. ఎందుకంటే ప్రతి అణువు కూడా సూక్ష్మంగా పరిశీలించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి ఒక ఉన్నతమైన స్థితిని కేసీఆర్కు అందించుకుంటూ వెన్నంటూని తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇవాళ ఆయన చేసిన ఆశయాలను గుర్తు చేసుకుంటూ ఆయన వర్ధంతి కార్యక్రమంలో ఇవాళ మా మండల పక్షాన ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధాకరంగా తెలంగాణ జోహార్లు, ప్రొఫెసర్కు జోహార్లు అర్పించుకుంటూ ఇవాళ అతను చేసిన సేవలను కొనియాడుకుంటూ కాళేశ్వరంపూర్ మండల పక్షాన